పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బుగ్గపాడు విషయమై మరి నిన్న మేము వివరణ ఇచ్చినా కూడా మళ్ళీ మన మాజీ శాసనసభ్యులు సండ వెంకట వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏదైతే మళ్ళీ విలేకరుల సమావేశం నిర్వహించి మరి అబద్ధాలు, అవాస్తవాలు, అవాకులు చవాకులు మాట్లాడారో దాని గురించి ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తూ మరి ఒకసారి బుగ్గపాడు పరిస్థితుల గురించి, బుగ్గపాడులో జరుగుతున్న అభివృద్ధి గురించి మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, బుగ్గపాడు చాలా వెనుకబడిన ప్రాంతము. అక్కడ అటవీ ప్రాంతం ఉంటుంది, గిరిజనులు ఉంటారు, వెనుకబడిన వర్గాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి అంటే ఒక పంట తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం లేని సమయంలో మన జలగం వెంకట్రావు గారు ఆయన హయాంలో వీళ్ళకి, కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి ఏదైనా మంచి ఉపాధి కల్పించే మార్గం చూడాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు రైతుల నుంచి భూసేకరణ జరిపి, అప్పుడే ధరలకు అనుగుణంగా నిర్ణయించి భూసేకరణ జరిపి దాన్ని 109 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి పరిశ్రమలను ఆహ్వానించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని నామకే వాస్తే ప్రారంభం చేశారు, కానీ మూలన పడేశారు. ఒక పరిశ్రమను తీసుకురాలేదు, ఒక అభివృద్ధి పనులు జరగలేదు, దాన్ని పట్టించుకోవడం అనేది జరగలేదు. అలాంటిది మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు మనం తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి దాన్ని మళ్ళీ మనం రీఓపెన్ చేసుకొని పెట్టుబడిదారులని మనం ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు మనం పరిశ్రమలను తీసుకురావడం జరుగుతుంది.